వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఇప్పటి ఈ సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి కనిపిస్తేనే చాలు, వెంటనే వాళ్ళ మధ్య ప్రేమనో ఆకర్షణనో అని ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ అతీతంగా ఎలాంటి స్వార్థం లేని ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది అని చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అదే. ఈ స్టోరీలో మీకు అర్థమవుతుంది నిజంగా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. కార్తిక్, అనన్య అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనన్యకి చిన్నప్పటి నుండి ఒకటే కల, తను ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని. కార్తిక్ కూడా ఎప్పుడు నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇదే కాకుండా ఎప్పుడు నేను నీ వెనక ఉంటాను అని తనకి ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉండేవాడు అనమాట. కానీ కాలేజ్ అయిపోయాక ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అనన్య తన 2 కళ్ళు చూపును పూర్తిగా కోల్పోయింది. తనకి కళ్ళు పోయినాయి పాపం. కలలు కన్న కళ్ళు చీకటిమయమయ్యాయి. అనన్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నా లైఫ్ అయిపోయింది కార్తిక్, నన్ను వదిలేసేయి అని కార్తిక్ వచ్చినప్పుడు తనని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. అప్పుడు కార్తిక్ ఆమె చేతిని పట్టుకొని, నీకు కంటి చూపు మాత్రమే పోయిందాను, నీ తెలివి కాదు, ఈ రోజు నుండి నీ కళ్ళ స్థానంలో నేను నిలబడి నీ కళను నేను నిజం చేస్తాను అన్నాడు. ఒక్కసారి తను ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి కార్తిక్ తన జాబ్ మానేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు, కానీ కార్తిక్ దేనికి లొంగకుండా ప్రతిరోజు అనన్య పక్కనే కూర్చోపెట్టుకొని తనకి అన్ని ప్రిపేర్ చేయించాడు. పెద్ద పెద్ద సివిల్స్ పుస్తకాలను తనే చదివి వినిపిస్తూ, ఆడియో నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఆమెకు ఒక చూపుగా మారాడనమాట. తనంత సపోర్ట్ చేశాడు. సరిగ్గా 3 ఏళ్ళు కఠిన శ్రమ తర్వాత అనన్య సివిల్ సాధించింది, ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయింది. ఆమె స్టేజ్ మీద మెడల్ తీసుకుంటున్నప్పుడు మీడియా వాళ్ళు చూపు లేకుండా ఇంత పెద్ద విజయం ఎలా సాధించారు అని అడిగారు అనన్యని. అప్పుడు అనన్య కళ్ళల్లో నీళ్లతో ఆడియన్స్లో ఉన్న కార్తిక్ వైపు చూస్తూ, తన కళ్ళలో నీళ్లున్నాయి, తను ఒకేసారి ఆడియన్స్ వైపు చూస్తూ ఇలా అన్నదనమాట, నాకు 2 కళ్ళు పోయినప్పుడు దేవుడు నాకు 3వ కన్నునిచ్చాడు. అతను ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్. సమాజం మా మధ్య బంధాన్ని తప్పుగా చూసింది, కానీ ఏ బంధుత్వము లేకపోయినా నా చీకటి జీవితంలో కాంతిలా నిలబడ్డాడు నా స్నేహితుడు. అందుకని ఈ విజయానికి ముఖ్యమైన ఎవరు అంటే నా లైఫ్లో ముఖ్యమైన పర్సన్ నా స్నేహితుడే, నా విజయ రహస్యం ఇదే అని చెప్పి స్టేజ్లో అందరి ముందు చెప్పిందనమాట. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే పెళ్ళమవుతుందేమో, కానీ నమ్మితే మాత్రం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించే స్నేహితుడు అవుతాడు అని నిరూపించాడు కార్తిక్. సో రక్తం పంచుకు పుట్టకపోయినా కూడా, 7 అడుగులు నడవకపోయినా కూడా, కేవలం నమ్మకం మీద నిలబడే నిజమైన స్నేహం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది. అలాంటి స్నేహితుడిని ఎప్పటికీ వదులుకోండి. సో మీ జీవితంలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.